स्वस्ति नो रुद्रः स्वस्ति मित्रा वरुण स्वस्ति मध्ये रेवती स्वस्ति न इंद्रश्चाग्निश्च स्वस्ति नो स्वस्ति ముందే తీసే అన్న వీడియో రాజా రికార్డ్ చేస్తున్నాను అట్లా కొద్ది ఇది రాజా నీకు చెప్పాడా మార్చే ముందు తీసే చెప్పినా వీడియో కూడా ఉన్నాయి మామూలుగా వీళ్ళ మీటింగ్లో ఉన్నాయి ఎత్తే అవతల చెప్పనేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మనకి అమరావతి పాలన కావాలా, హైదరాబాద్ పాలన కావాలా? ఏ పాలన కావాలి? అమరావతి పాలన కావాలా? అన్న ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జరిగేది పరిపాలన హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి. ఈ రోజు ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం ఆనాడు ఢిల్లీ నడి వీధుల్లో తెలుగువాడి ఆత్మ గౌరవం దెబ్బతింటే దానిని స్ఫూర్తిగా తీసుకొని దాని మీద పోరాటం చేసి 9 నెలల్లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. అదే స్ఫూర్తితోటి ఈ రోజు మళ్ళీ తెలుగు వాడి ఆత్మగౌరవం దెబ్బతింది. ఢిల్లీ నుంచి మన మీద ప్రతి ఒక్క అంశంలో కూడా మనల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు.
తెలుగు ప్రజలకి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా, మన ప్రాజెక్టులకి డబ్బులు ఇవ్వకుండా, ప్రతి ఒక్క దాంట్లో ఐటీ దాడులు చేపిస్తూ ముఖ్యమంత్రి గారిని, మన నాయకుల్ని, మన అధికారులను అందరినీ టార్గెట్ చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, మోడీ పనిచేస్తున్నారు. అటువంటి దుర్మార్గులకి నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మీరు పుట్టి ఉంటే, ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ నీరు తాగుంటే, తిండి తినుంటే, సిగ్గు లేకుండా పరాయి పంచలు చేరి తెలుగు వాడిని ఈరోజు ఈ విధంగా వెనక్కిపోయే విధంగా చేయడానికి మీకు సిగ్గుందా అని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే కేసీఆర్ గారు చెప్తున్నారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పనేసి. రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట. మనం ఏ గిఫ్ట్ ఇద్దాం చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారికి మనం ఏం గిఫ్ట్ ఇద్దాం? ఓటు వేసి సైకిల్ గుర్తు మీద అఖండ మెజార్టీ తోటి 150 పైన సీట్లు అసెంబ్లీలో, 20 పై సీట్లు ఎంపీకి సీట్లు ఇచ్చి కేంద్ర పరిపాలన కూడా అమరావతి కేంద్రంగా జరిగే విధంగా మనం అందరం గిఫ్ట్ ఇవ్వాల్సిన సందర్భంగా ఉందని చెప్పనేసి తెలియజేస్తున్నా. ఈ రోజు 4.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఎలక్షన్కి వస్తున్నాం. ఆ రోజు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించుకొని ఒక్క చోట కూడా ఎటువంటి బిల్డింగ్ కానీ ఆఫీస్ కానీ లేకుండా బస్సులో ఉండి పరిపాలన స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు ఎంత అభివృద్ధి సాధించామనేది ఒక్కసారి చూస్తే 670 పైచిలకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిందంటే అది మన ముఖ్యమంత్రి గారి పనితనానికి నిదర్శనం అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నాం. నిజంగా ఒక దొంగతనం చేసిన వ్యక్తి ఒక్క రోజు ఒక పూట మీ ఇంట్లో ఉంటామని చెప్పనేసి అంటే 100 సార్లు ఆలోచిస్తామా లేదా? మా అక్కలో మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం, 100 సార్లు ఆలోచిస్తామా లేదా? దొంగతనం చేసిన వ్యక్తి, ఇతను దొంగ అని తెలిసిన వ్యక్తి ఒక్క పూట మీ ఇంట్లో ఉంటానమ్మా అంటే 100 సార్లు ఆలోచిస్తాం. అటువంటిది ఈ రోజు మన బిడ్డల భవిష్యత్తు నిర్ణయించేటటువంటి ఈ రాష్ట్ర పరిపాలన విషయంలో ఒక దొంగకి ఏ విధంగా అధికారం ఇస్తామో అనేది ఒక్కసారి ఆలోచించాలి. మనం ఆలోచించడమే కాదు, పక్క వాళ్ళు కూడా ఆలోచించే విధంగా చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీకి లేకపోతే వైఎస్ఆర్సీపీకి జరుగుతున్న ఎన్నికలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఒక్కసారి ఆలోచించుకుంటే కియా మోటార్స్ అనంతపురంలో 1,00,000 రూపాయలు కూడా ఎకరం చేయని ప్రాంతంలో ఈరోజు కియా మోటార్స్ పెట్టి అక్కడ ఫస్ట్ సంవత్సరంలోనే 6,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 3 ఉద్యోగాలు వస్తాయి. అంటే రమారమి 20,000 పైచలకు ఉద్యోగ అవకాశాలు ఈరోజు ఒక అనంతపురంలోనే ఒక్క కియా మోటార్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. అది కూడా నరేంద్ర మోడీ గారు తెచ్చారని చెప్పనేసి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే మళ్ళీ అనంతపురం మనం నెల్లూరు తీసుకుంటే శ్రీ సిటీలో 35,000 ఉద్యోగాలు ఈరోజు మనం అక్కడ తెచ్చుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి చొరవతోటి. అలాగే వైజాగ్ లో ఫైనాన్షియల్ సిటీ, ఫిన్టెక్ వ్యాలీ అని చెప్పనేసి ఈరోజు ఐటీ, ఫైనాన్షియల్ సంబంధించిన రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కృష్ణా జిల్లా మన అమరావతి తీసుకుంటే ఐటీ కంపెనీలు, హాస్పిటల్స్, 11 విద్యా సంస్థలు, ఇట్లా ఎన్నో రకాలైన అభివృద్ధి అనేది అక్కడ మనం చూడటం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రకాశం జిల్లాలో ఈరోజు ప్రకాశం జిల్లా వాసుల కళ, ఎంతో మంది ఎన్నో రకాలైన పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు రామాయపట్నం కోసం. ఈరోజు దాన్ని సాధించి పెట్టి మన కళని నిజం చేసిన దార్శనికత ఉన్న గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. దానికోసం ఇక్కడ స్థానికంగా కూడా పోతున్న రామారావు గారు, డాక్టర్ దివిశివరావు గారు ఇద్దరు కూడా ఎంతో కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు 28,000 కోట్లు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడి జరిగిన భారతదేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి మన రామాయపట్నంలో జరిగింది. ఈరోజు ఏషియన్ పేపర్ మిల్స్ ద్వారా 28,000 కోట్ల పెట్టుబడితోటి 50,000 మంది పైచీలతో రైతు సోదరులకి జామాయిలు సుబాబులు పండించే రైతు సోదరులకి మంచి ధర వచ్చే విధంగా, అలాగే రమారమి 12,500 పైచీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందబోతా ఉంది. మళ్ళీ ఇటు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మనకు లేటివారిపాలెం, లింగసముద్రం మండలాలు 2 ఆ జోన్లోకి వస్తున్నాయి.
అంటే ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అవబోతుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 100% మన ప్రాంతం ఉద్యోగాలకి అపారమైన అవకాశాలు, అలాగే వ్యాపారాలకు కూడా అద్భుతమైన అవకాశాలు వచ్చే ప్రాంతంగా కందుకూరు నియోజకవర్గం రూపుదిద్దుకోబోతుందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మనకి దొనకొండలో కూడా 40,000 ఎకరాల్లో ఈరోజు మనకి ఇండస్ట్రియల్ సిటీ రాబోతుంది. సో అది ఆటోమేటిక్గా అక్కడి నుంచి కూడా మనకి ఉద్యోగ అవకాశాలు, ఎందుకంటే 80 కిలోమీటర్లతోటే డిస్టెన్స్ తోటి మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇవన్నీ జరగాలి.